దేవా, పాప పుట్టబోతోంది కదా, ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు దేవా? అది నువ్వే ఫిక్స్ చేయాలమ్మా. నేనైతే నాగవల్లికి వాళ్ళ అమ్మంటే ఇష్టం కాబట్టి సావిత్రత్తయ్య పేరే పెట్టాలనుకుంటున్నాను. నాగవల్లి, నేను ఏదో ఒకరోజు మీ అమ్మను నీ ముందుంచి సర్ప్రైజ్ చేస్తాను. ఈ కుంట నక్కల దాడి నుంచి తప్పించుకొని మీ అమ్మని తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది. భార్యని నీలాగా ప్రేమించే వాళ్ళు ఉండరు దేవా. తండ్రిని ఇంతలా ద్వేషించే కొడుకులు కూడా ఉండరు తిరుపతి. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నేను నిన్నెందుకు ద్వేషిస్తాను? లేకపోతే ఏందబ్బోడా, సావిత్రమ్మ కూతుళ్ళు ఇంట్లో అడుగు పెట్టడానికి ఒప్పుకోలేదు, అట్లాంటిది తన పేరే పెట్టి నాకు నరకం చూపిస్తావా? నువ్వు ఆ పేరు వినగానే కోపడతావని నాకు తెలుసు నాన్న. ఆ కోపం పోవాలనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రోజు నువ్వు ఆ పేరుతో నా కూతుర్ని పిలిచి సావిత్రి అత్తయ్య పేరు మీద నా కోపం తగ్గి మంచివాడిలా మారతావన్నదే నా ఉద్దేశం. నేను మారడం కాదురా, ముందు మీరు మారాలా. తండ్రి అడుగు జాడల్లో నడవని వాడు అసలు కొడుకే కాదు. మీరు మంచి మార్గంలో నడవండి, మీ వెనకే మేము ఉంటాం. అన్నయ్య, నువ్వు చాలా గ్రేట్. పాప పుట్టడానికి ఒప్పుకోవనుకున్నాను, అలాంటిది పాపకి సావిత్రత్తయ్య పేరు పెడుతున్నావు. పైగా నాన్నని కూడా మంచి వల్ల మార్పమని చెప్తున్నావు. అమ్మా, దేవుడా, అయ్యో, అమ్మా, ఈరోజు బాత్రూంలోనే గడపాల్సి వస్తుందేమో. తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డట్టు అయిపోయింది నా పరిస్థితి. నాగవల్లితో తాగించాలనుకున్న పౌడర్ కాస్త నా చేతే తాగించి ఇలా బాత్రూమ్ తలుపు తట్టేలా చీచి కొట్టేలా చేసావు కదయ్యా. మేడం, మా అమ్మ పేరు మీద హోటల్ నడుపుతూ ఉన్నంతలో మేము సంతోషంగా ఉన్నాం. తను కష్టపడి పోలీస్ ఆఫీసర్ అయింది. తర్వాత నేను మా ఊళ్ళో సర్పంచ్ అయ్యాను. మీ గురించి విన్నాను. ఊళ్ళో అంతా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. యాక్చువల్లీ శివ మీ భార్య అని నాకు తెలీదు. ఎనీవే, ఇప్పుడు తెలిసింది కదా. తన మీద గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు కేసు ఫైల్ అయింది. ఆ విషయం గురించి మాట్లాడదామనే వచ్చాను మేడం. తను అలాంటిది కాదు. కావాలంటే తన గురించి ఊరంతా అడిగి తెలుసుకోండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మేడం. ఈ విషయం గురించి నేను కూడా బాగా ఆలోచించాను గంగా. ఆయన ఏ తప్పు చేయకుండా నా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాను చెప్పండి? తను ఎక్కడో ఏదో తప్పు చేసింది. మేడం, ఎవరో తప్పు చేసి తన మీద నేరం మోపబడింది మేడం. ఆ రోజు స్టేషన్కి త్వరగా చేరుకోవాలని కంగారులో వాళ్ళ మొహాలు చూడలేదు. కానీ ఇదంతా రౌడీలు చేసిన పని. నువ్వు వాళ్ళని చూడలేదు అంటున్నావు, రౌడీలు అంటున్నావు. అసలు క్లారిటీగా చెప్పట్లేదేంటి శివ? ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదా? మేడం, తను ఈ తప్పు చెయ్యలేదు అంటుంది కదా. చూడండి గంగాధర్ గారు, క్రైమ్ చేశాక ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి? సిన్సియర్ ఆఫీసర్గా ఉన్న వాళ్ళ మనసు కూడా డబ్బును చూసి మారచ్చు కదా. లేదు మేడం, నాకు డబ్బు ముఖ్యం కాదు, విలాసవంతమైన జీవితం ముఖ్యం కాదు. ఈ స్టేషన్లో ఎస్ఐగా ఉద్యోగం చేసి మా బావకి తోడుగా ఉండాలి, అంతే. వావ్, వాహ్, సూపర్.
ఎంత బాగా చెప్తుందో చూసారా? ఒక అమాయకురాల్లాగా భలే మాట్లాడుతున్నావు శివ నువ్వు. అరే, నిన్ను చూస్తుంటే నాకే జాలేస్తోంది. అంతలా నటిస్తున్నావు తెలుసా నువ్వు? నటించడం ఏంటి మేడం? ధర్మం కోసం ప్రాణమైనా ఇస్తాం గాని ఇలాంటి తప్పుడు పనులు మేం చెయ్యం. ఓ, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు 3 సింహాలైతే కనిపించని 4వ సింహమే ఈ శివ. మేడం ప్లీజ్ మమ్మల్ని నమ్మండి మేడం. మేడం, ఈరోజు మీరు నమ్మకపోవచ్చు, కానీ నిజం నిప్పు లాంటిది. తప్పు చేసిన వాళ్ళని దహించకుండా వదిలిపెట్టదు. శివపార్వతి ఏ తప్పు చేయలేదన్నది త్వరలోనే మీరు తెలుసుకుంటారు. ఆల్ ది బెస్ట్ శివ. బట్ తప్పు చేసింది నీ భార్య అని ప్రూవ్ అయితే మాత్రం కథ వేరుగా ఉంటుంది. నువ్వు కష్టపడి ఓట్లు వేయించుకుని సర్పంచ్ అయ్యావు గంగా. కానీ నీ భార్య మాత్రం గోల్డ్ స్మగ్లర్గా ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకుంటుంది. జీవితాంతం జైలు గోడల మధ్య నలిగిపోవాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్.